ఈ ప్రత్యేకించి పారిశ్రామిక వ్యవహారాలకు సంబంధించిన విభాగం అయితే అతి పరిమితంగా ఉంటారు. ఆ ఉన్నోళ్ళు కూడా ఎన్నో దశాబ్దాల నుండి పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి ఉద్యోగం చేసి జీతాలు వచ్చి బోరు కొట్టేసి ఉంటుంది. ఎవరు సీరియస్గా సిన్సియర్గా ఎవరు పనిచేయరు. తన మామూళ్ళు తమ కథ అక్కడ వచ్చేటటువంటి దాంట్లో కులం ఏంటి, మతం ఏంటి, వర్గం ఏంటి, పార్టీ ఏంటి ఇవి చూసుకుంటా స్టాఫ్ గురించి మిగతా వాళ్ళు చూసుకుంటారు. కానీ చచ్చిపోయినప్పుడు 4 రోజులు హడావిడి నడుస్తుంది. ఇప్పుడు ఆ ఎల్జీ పాలిమర్ అప్పుడు డీన్ అవుతుంది. ఫస్ట్ ఇష్యూ రాగానే ఏమవుతుంది, దాంట్లో ఒరిజినల్ సీరియస్నెస్ మనకు తెలుస్తుంది. దాన్ని డైవర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి, దాంట్లో ఎవడో ఒకడికి ఏదో రాజకీయ లింక్ అంటగట్టాలా, ఇక అక్కడి నుంచి నడుస్తుంది. అప్పుడు ఒక రాజకీయ లింక్ ఏమంటగట్టారు, విజయసాయి రెడ్డి వాళ్ళ బంధువులు అదని చెప్పారు. తీరా చూస్తే అక్కడ వాడు కొరియా సంస్థ. ఇప్పుడు దీనికి కూడా ఎవడో వాడు చివరిన రెడ్డి అని ఒకటి వచ్చినట్టు అది పేరు చెప్పి అది వాడుతున్నారు. వాస్తవంగా అందులో 71% ఉన్నటువంటి వాడిని గురించి మాట్లాడలేదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే దాంట్లో కులాలు తెస్తాం, మతాలు తెస్తాం, వర్గాలు తెస్తాం, వర్ణాలు తెస్తాం. ఈ గొడవల్లో మనకి పోకిరి సినిమాల డైలాగే బాగా గుర్తుకొస్తుంటుంది నాకు ఎప్పుడు కూడా. మనం ఒక ఇష్యూని డైవర్ట్ చేయాలి అన్న రూట్ ఆలోచిస్తాం తప్పించి దాన్ని నికార్సుగా ప్రయోజనం చేకూర్చాలని చూడడం. ఒకవేళ చూస్తే జనం పట్టించుకోరు. రాజకీయ కోణంలో కూడా దీన్ని ఒక సందర్భంలో చూసినప్పుడు ఓకే వైఫల్యం అయితే స్పష్టంగా ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకులు ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళలేకపోవడం, పరామర్శించడం ఆలస్యం కావడం, ఇది ఏమన్నా అధికార పక్షం రాజకీయం చేయాలనుకుంటుందా? జగన్ అదే చేశారా? కిందసారి చంద్రబాబు ఏమన్నా వెంటనే వెళ్ళారా? ఫస్ట్ ఎవరు వెళ్ళాలా? అధికార పక్షం. అదే ఫస్ట్ ప్రతిపక్షం వెళ్తే ఏమంటారు, శవ రాజకీయం అంటారు. ఇప్పుడు మొన్న 2 సుబ్బారాయుడు మర్డరు అది జరిగినప్పుడు ఏమన్నారు, శవం కనబడితే చాలు వెళ్ళిపోతాడు అన్నారు. ఇప్పుడు మరి నేను